ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ అండి, పేపర్ నెంబర్ 14717. పెద్ద ఇబ్బంది ఏం లేదండి, ఈజీగా ఉన్నటువంటి క్వశ్చన్సే ఇవి. ఓల్డ్ మోడల్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి పేపర్స్. ఓకే, 1 by 1 చూద్దామండి. ఫస్ట్ 141 దగ్గర నుంచి ఇచ్చినటువంటిది ఫస్ట్ 3 క్వశ్చన్స్ మనకి డైరెక్షన్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చాడు. చూడండి, ఫస్ట్ వన్, పాయింట్ ఎల్ ఈజ్ 15 meters టు ది ఈస్ట్ ఆఫ్ కే. కే అనేటువంటి పాయింట్ నుంచి ఈస్ట్ డైరెక్షన్లో 15 meters వెళ్తే, కే అనేటువంటి పాయింట్ నుంచి 15 meters ఈస్ట్ డైరెక్షన్ అయితే ఎల్ అని ఇచ్చాను. ఓకే, పాయింట్ ఎం ఈజ్ టు ది 7 meters టు ది నార్త్ ఆఫ్ ఎల్. 7 meters నార్త్ డైరెక్షన్లో వెళితే ఇక్కడ ఏ పాయింట్ ఉందని ఇచ్చాడు, ఎం అని ఇచ్చాడు. నెక్స్ట్, పాయింట్ ఎన్ ఈజ్ 6 meters టు ది వెస్ట్ ఆఫ్ ఎం. ఎం అనేటువంటి పాయింట్ నుంచి 6 meters వెస్ట్ డైరెక్షన్, 6 meters వెస్ట్ డైరెక్షన్లో వచ్చినట్లయితే అక్కడ వచ్చినటువంటి పాయింట్ ఏంటో చూడండి, ఎన్ అనేటువంటి పాయింట్ ఉందని ఇచ్చాడు. ఓకే, పాయింట్ ఎం ఈజ్ 6 meters టు ది నార్త్ ఆఫ్ ఎల్. పాయింట్ ఎన్ ఈజ్ 6 meters టు ది వెస్ట్ ఆఫ్ ఎం. పాయింట్ ఓ ఈజ్ 13 meters టు ది సౌత్ ఆఫ్ ఎన్. ఇక్కడ నుంచి 13 meters సౌత్ డైరెక్షన్ వస్తే మనకి ఎన్ అనేటువంటి పాయింట్ దగ్గర నుంచి 13 meters సౌత్ డైరెక్షన్లో వచ్చాడని ఇచ్చాడు. ఎంత దూరం, 13 meters. ఇక్కడ ఓ అనేటువంటి పాయింట్ ఉందని ఇచ్చాడు, ఇది 13 meters వచ్చాడు. ఓకే, అది అప్పేలింది 7 కాబట్టి 13 అంటే ఎక్కువ తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చింది పాయింట్ కే 7 meters టు ది సౌత్ ఆఫ్ పి. నెక్స్ట్ పాసిబిలిటీ చూడండి, పి అనేటువంటి పాయింట్, దానికన్నా ముందర పి అనేటువంటి చూడండి, పాయింట్ కే 7 meters టు ది సౌత్ ఆఫ్ పి. పి అనేటువంటి పాయింట్ ఎక్కడ ఇవ్వలేదు అనుకోండి, చూడండి ఒకసారి మనకి వాడు ఇచ్చిన రిప్రజెంటేషన్. పాయింట్ పి ఇస్ విచ్ డైరెక్షన్, పాయింట్ ఓ అని ఇచ్చాడు. పి అనేటువంటిది కే అనేటువంటిది, మనకి కే అనేటువంటి పాయింట్ ఉంది కాబట్టి దానికి రిలేటెడ్గా తీసుకుంటున్నాను. పాయింట్ కే ఈజ్ 7 meters టు ది సౌత్ ఆఫ్ పి అని ఇచ్చాడు. మనకి కే అనేటువంటి పాయింట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాబట్టి ఇక్కడ పి తీసుకున్నారనుకోండి, 7 meters సౌత్ అంటే పి అనేటువంటిది ఎన్ అనేటువంటిది ఒకటే లైన్లో వస్తుందండి. ఓకే, స్టార్టింగ్లో ఇచ్చినటువంటి కేకి కనెక్టివిటీ ఇచ్చాడు. ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ ప్రాబ్లం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే పాయింట్ పి ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఓ. పి అనేటువంటి పాయింట్ ఓ నుంచి ఏ డైరెక్షన్లో ఉంది అని ఇస్తున్నాయండి. ఓ అనేటువంటి పాయింట్ నుంచి ఆ డైరెక్షన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి నార్త్కి, నెక్స్ట్ అదేవిధంగా వెస్ట్కి మిడిల్ పోల్లో ఉందండి. సో ఆన్సర్ ఈజ్ నార్త్ వెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉందండి. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ఏ పర్సన్ వాకింగ్ 6 meters టువర్డ్స్ ది ఈస్ట్ ఫ్రమ్ పాయింట్ ఓ. జాగ్రత్త చూడండి, ఓ అనేటువంటి పాయింట్ నుంచి 6 meters ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళాడంటండి. ఇక్కడ ఓ అనేటువంటి పాయింట్ దగ్గర నుంచి 6 meters ఈస్ట్ అంటే కరెక్ట్గా ఎంఎల్ లైన్లోకి వస్తాయండి. 6 meters టువర్డ్స్ ది ఈస్ట్ ఫ్రమ్ పాయింట్ ఓ అండ్ దెన్ టేక్ ఏ లెఫ్ట్ టర్న్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాయింట్ వుడ్ హీ రీచ్ ఫస్ట్. ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ అంటే అప్వర్డ్ తీసుకుంటున్నాడు. అదే డైరెక్షన్లో వెళ్తే ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తాడు, వాడు ఎల్ దగ్గరికి వెళ్ళేది. సో ఆన్సర్ ఈజ్ ఎల్, 4th option. ఇలా మనకి దీని కింద ఇచ్చినటువంటి 2 problems. నెక్స్ట్ వన్ జనరల్ క్వశ్చన్ అండి, ఇది ఆపుతున్నాను. 144 దగ్గర నుంచి డేటా ఇచ్చాడు చూడండి, 141 దగ్గర నుంచి ఇచ్చినటువంటి చూడండి. 7 people, ఓకే, 7 different days ఆఫ్ ది సేమ్ వీక్ ఫ్రమ్ మండే టు సండే అని ఇచ్చాడు. బట్ నాట్ నెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్. ఈచ్ పర్సన్ ఆల్సో వర్క్స్ ఆఫ్ 7 different డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఏ కంపెనీ అని ఏవో కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఇచ్చాయండి. ఇది మార్కెటింగ్, ప్రొడక్షన్, అడ్వర్టైజ్మెంట్, హెచ్ఆర్, ఆన్లైన్, అకౌంట్స్ అండ్ మెయింటెనెన్స్. సో ఇక 1 by 1 వాడు ఇచ్చినటువంటి కండిషన్స్. ఫస్ట్ డే తీసుకుంటున్నానండి, స్టార్టింగ్ ఫ్రమ్ మండే. డే తీసుకున్నట్లయితే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. 1 by 1 వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ ఏంటి అనేటువంటివి చూద్దాం, జాగ్రత్త చూడండి. సి హ్యాస్ ఏ హాలిడే ఆన్ ది థర్స్డే అండ్ వర్క్స్ మెయింటెనెన్స్. అంటే ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ యొక్క హాలిడే గురించే కాబట్టి చెప్పింది. సి అనేటువంటి పర్సన్కి థర్స్డే హాలిడే అని ఇచ్చాడండి. థర్స్డే వీడి యొక్క డిపార్ట్మెంట్ వచ్చేప్పటికి ఏమని చెప్తున్నాడు, మెయింటెనెన్స్ అని ఇచ్చాడు. నెక్స్ట్, ఓన్లీ 2 people బిట్వీన్ సి అండ్ ఏ అని ఇచ్చాడు. సికి ఏకి మధ్యలో 2 members అంటే బిఫోర్ అయినా అవ్వచ్చు, ఆఫ్టర్ అయినా అవ్వచ్చు. అయితే నెక్స్ట్ కండిషన్, ది వన్ హూ వర్క్స్ ఆన్లైన్ డిపార్ట్మెంట్ అండ్ హాలిడే ఇమీడియట్లీ ఆఫ్టర్ ఏ అన్నాడు కాబట్టి ఏ ఇక్కడ తీసుకుంటే తర్వాత అవకాశం లేదుగా. అంటే
ఏ అనేటువంటి వాడికి సి అనేటువంటి వాడికి మధ్యలో 2 మెంబర్స్ అనేటువంటిది మండే తీసుకుంటే ఏకి తర్వాత ఛాన్స్ ఉందండి. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఓన్లీ 2 పీపుల్ సి అండ్ ఏ. ది వన్ హూ వర్క్స్ ఇన్ ఆన్లైన్ డిపార్ట్మెంట్ యాజ్ హాలిడే ఇమీడియట్లీ ఆఫ్టర్ ఏ అని ఇచ్చాండి. ఆన్లైన్ ఇక్కడ తీసుకుంటున్నాను, ఇమీడియట్లీ ఆఫ్టర్ ఏ. నెక్స్ట్ ఓన్లీ 1 పర్సన్ హాలిడే బిట్వీన్ ఏ అండ్ ది వన్ హూ వర్క్స్ అకౌంట్స్. జాగ్రత్త చూడండి, ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ బి అండ్ అకౌంట్స్. సారీ, బి అనేటువంటి పర్సన్కి అకౌంట్స్కి మధ్యలో 1 పర్సన్ అని ఇచ్చాడు. బి నైదర్ హాలిడే సండే నార్ ఫ్రైడే. జాగ్రత్త చూడండి, ఇప్పుడు బికి అకౌంట్స్కి మధ్యలో 1 పర్సన్ అంటే బి ఇక్కడ తీసుకుంటే అకౌంట్స్ తర్వాత అవకాశం లేదు, బి ఇక్కడ తీసుకుంటే అవకాశం ఉంది, బి ఇక్కడ తీసుకుంటే అసలు బి ఫ్రైడే పనికిరాదు, బి సాటర్డే తీసుకుంటే బిఫోర్ అవకాశం లేదు, బి సండే పనికిరాదు. సో బి ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి అకౌంట్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ బి నైదర్ హ్యాస్ హాలిడే సండే నార్ ఫ్రైడే. ఓకే, ఓన్లీ 2 పీపుల్ బిట్వీన్ బి అండ్ డి. బికి డికి మధ్యలో 2 పర్సన్స్ అని ఇచ్చాడు, ఓన్లీ 2 పీపుల్ బి అండ్ డి. ఈ డస్ నాట్ హాలిడే ఇమీడియట్లీ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ డి. డికి ముందల కానీ తర్వాత కానీ ఉండకూడదంటే ఈ అనేటువంటి పర్సన్ మనకు ట్యూస్డే రావడానికి అవకాశం ఉందండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి, ది వన్ వర్క్స్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ యాజ్ హాలిడే ఇమీడియట్లీ ఆఫ్టర్ ది వన్ మార్కెటింగ్ తర్వాత హెచ్ఆర్ అని ఇచ్చాడు. మార్కెటింగ్ తర్వాత హెచ్ఆర్ అంటే ఇక్కడే అవకాశం ఉంది, మార్కెటింగ్ అండ్ హెచ్ఆర్, ఇంకెక్కడ అవకాశం లేదు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చింది, డి డస్ నాట్ వర్క్స్ ఇన్ ది హెచ్ఆర్ డిపార్ట్మెంట్. ఓకే, ఎఫ్ డస్ నాట్ హ్యావ్ ది హాలిడే ఆఫ్ ది ఎనీ ఆఫ్ ది డే ఆఫ్టర్ జీ. ఎఫ్ అనేటువంటి పర్సన్కి జీకి తర్వాత ఉండకూడదంటే జీ కన్నా ముందలే ఎఫ్ అనేటువంటి పర్సన్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి, నైదర్ బి నార్ ఎఫ్ ప్రొడక్షన్ అని ఇచ్చాడు. బి అనేటువంటి వాడికి పనికిరాదు అంటే ఏ అనేవాడికి ప్రొడక్షన్ తీసుకోండి. ఇక మిగిలినటువంటి డిపార్ట్మెంట్ ఏంటో చూడండి, ఒకే ఒక డిపార్ట్మెంట్ మిగిలింది, అది ఎవరికి తీసుకోవాలి, మీకు బి అనేటువంటి పర్సన్కి తీసుకోవాలి. బి అనేటువంటి వాడికి మిగిలిన డిపార్ట్మెంట్ అబ్జర్వ్ చేసినట్లయితే మార్కెటింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఫర్దర్గా మార్కెటింగ్ తర్వాత ఏమేమి ఉన్నాయి మనకి, ప్రొడక్షన్, అడ్వర్టైజ్మెంట్ మిగిలినట్టు చూడండి. ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ 151 దగ్గర నుంచి నెక్స్ట్ 3 ప్రాబ్లమ్స్ కోరెడ్ ఇన్ఈక్వాలిటీస్ అండి. ఇవి కూడా నార్మల్ మోడలే ఆపుతున్నాను. 154 దగ్గర నుంచి చూడండి, లాజికల్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి చూడండి. నో కప్ ఈజ్ ఏ మెడల్. ఓకే, నెక్స్ట్ ఆల్ మెడల్స్ ఆర్ ట్రోపీస్. నో ట్రోపీ ఈజ్ ఏ షీల్డ్. షీల్డ్కి కప్కి రిలేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫస్ట్ వన్, సమ్ షీల్డ్స్ బీయింగ్ కప్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ, ఛాన్స్ ఉంది. నో ట్రోపీ ఈజ్ ఏ కప్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఆల్రెడీ మనకి ట్రోపీ ఏది షీల్డ్ కాదని ఇచ్చాడు, కానీ ఆడిచ్చినటువంటి దాంట్లో నో కప్ ఈజ్ ఏ మెడల్ అని చెప్పాడు, కానీ ట్రోపీకి కప్కి రిలేషన్ చెప్పలేదుగా. సో ఆన్సర్ ఏం తీసుకోవచ్చు మనం, ఓన్లీ 1 ఫాలోస్ అండి. 1 మాత్రమే కన్ఫామ్గా ఫాలో అవుతుందని చెప్పగలుగుతాం, కానీ సెకండ్ 1 అనేటువంటిది కన్ఫామ్గా మనం క్లారిఫై చేయలేము. సో ఆన్సర్ ఈజ్ 1 alone is sufficient. ఓకే, నెక్స్ట్ 155 చూడండి, సమ్ డ్రీమ్స్ ఆర్ ఎయిమ్స్, సమ్ ఎయిమ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్. ఫస్ట్ వన్, ఆల్ ఆబ్జెక్ట్స్ బీయింగ్ డ్రీమ్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ, ఛాన్స్ ఉంది. నో ఆబ్జెక్ట్ ఈజ్ ఏ డ్రీమ్ అని ఇచ్చాడు. ఆబ్జెక్ట్కి డ్రీమ్కి రిలేషన్ కన్ఫామ్గా తెలియదుగా మనకి. సో ఫస్ట్ 1 ఫాలో అవుతుందండి, పాసిబిలిటీ కాబట్టి. నెక్స్ట్ ఆల్ హోస్ట్ ఆర్ గెస్. నెక్స్ట్ ఆల్ విజిటర్స్ ఆర్ హోస్ట్ అని ఇచ్చాడు. ఓకే, సమ్ విజిటర్స్ ఆర్ ఇన్వైటీస్, విజిటర్స్లో కొంతమంది ఇన్వైటీస్ అని ఇచ్చాడు. ఫస్ట్ 1, నో విజిటర్ ఈజ్ ఏ గెస్ట్ అని ఇచ్చాడు, పనికిరాదు. ఆల్ హోస్ట్ ఆర్ విజిటర్స్ అని ఇచ్చాడు, మే ఆర్ మే నాట్. సో ఆన్సర్ ఈస్ నైదర్. నెక్స్ట్, నో కప్ ఈజ్ ఏ మెడల్, ఆల్ మెడల్స్ ఆర్ ట్రోపీ, నో ట్రోపీ ఈజ్ ఏ షీల్డ్. ఇది రిపీట్ అయినట్టుంది చూడండి. ఆల్ ట్రోపీస్ ఆర్ మెడల్స్, మే ఆర్ మే నాట్. నో షీల్డ్ ఈజ్ ఏ మెడల్ అని ఇచ్చాడు. షీల్డ్కి మెడల్కి రిలేషన్ నో అని చెప్పచ్చు, ఎందుకంటే ట్రోఫీ ఏది షీల్డ్ కాదంటే మెడల్ ఏది షీల్డ్ కానట్టేగా. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2 ఫాలోస్. నెక్స్ట్, ఆల్ హోస్ట్స్ ఆర్ గెస్, ఆల్ విజిటర్స్ ఆర్ హోస్ట్, సమ్ విజిటర్స్ ఆర్ ఇన్వైటీస్. ఫస్ట్ వన్, అట్లీస్ట్ సమ్ గెస్ట్స్ ఆర్ ఇన్వైటీస్ అని ఇచ్చాండ్. ఓకే, సెకండ్ వన్, ఆల్ ఇన్వైటీస్ బీయింగ్ హోస్ట్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఇన్వైటీస్ అందరూ గోస్ట్ అవ్వచ్చుగా, పాసిబిలిటీ కాబట్టి ఓకేనండి. సో ఆన్సర్ ఈస్ బోత్.
నెక్స్ట్ డేటా ఇచ్చాడు 8 పర్సన్స్ లివ్ సపరేట్ ఫ్లోర్స్ ఆఫ్ ది 8 ఫ్లోర్స్ అని ఇచ్చాడండి. గ్రౌండ్ ఫ్లోర్ ఈజ్ నెంబర్ 1 అని ఇచ్చాడు. టాప్ ఫ్లోర్ వచ్చేటప్పటికి 8 అని ఇచ్చాడు. బాటమ్ టు టాప్. వన్ బై వన్ వాడు ఇచ్చిన కండిషన్స్ చూడండి. ఎల్ ఆన్ ది ఫ్లోర్ నెంబర్ 5. నెక్స్ట్ ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ ఎల్ అండ్ ఓ అని ఇచ్చాడు. ఎల్కి ఓకి మధ్యలో 1 పర్సన్ అంటే ఎబోనా బిలోనా అనేది కన్ఫామ్గా మనమైతే క్లారిఫై చేయలేం. 2 రకాలు తీసుకుంటున్నానండి. క్యూ లివ్స్ ఆన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్. క్యూ అనే పర్సన్ ఆడ్ నెంబర్ అంటే రైట్ సైడ్ 1 కావచ్చు, 7 కావచ్చు. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే 1, 3 కావచ్చు. కన్ఫామ్గా చెప్పలేము. నెక్స్ట్ వన్ చూడండి. క్యూ అనేది ఆడ్ పర్సన్ అని ఇచ్చాడు. ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ క్యూ అండ్ జే అని ఇచ్చాడు. క్యూకి జేకి మధ్యలో 1 పర్సన్ రావాలంటే 1 తీసుకుంటే అవకాశం లేదు, 7 తీసుకున్న అవకాశం లేదు. ఎందుకంటే మనకి క్యూ అనే పర్సన్ ఆడ్ నెంబర్ అన్నాడుగా. 1 తీసుకుంటే క్యూకి జేకి మధ్యలో 1 పర్సన్ అంటే పనికిరాదు. 7 తీసుకున్న అవకాశం లేదు. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే 1 తీసుకున్న ఛాన్స్ ఉంది, 3 తీసుకున్న ఛాన్స్ ఉంది. సో మనకి రైట్ సైడ్ అరేంజ్మెంట్ పనికిరాదండి, లెఫ్ట్ సైడే తీసుకోవాలి. నెక్స్ట్ ఓన్లీ 3 పీపుల్ బిట్వీన్ పి అండ్ ఎం అని ఇచ్చాడు. ఎం లివ్ బిలో పి, పి డస్ నాట్ టాప్ మోస్ట్ అని ఇచ్చాడు. జాగ్రత్తగా చూడండి. పి అనేది టాప్ మోస్ట్ లో ఉండటానికి వీల్లేదు. ఎం అనే పర్సన్ పి కన్నా కింద ఉండాలంటే 1, 2, 3 ఇక్కడ ఎం అనేటువంటి పర్సన్ రావాలండి. ఓకే, 1 and 3లో ఆ రెండిట్లో ఎవరెక్కడ అనేది తెలియదు. అగైన్ పి అనే పర్సన్ అంతకన్నా కింద తీసుకుంటే 3 పాసిబిలిటీస్ మనకు అవకాశం లేదు. ఓకేనండి. కే నైదర్ లివ్ ఇమీడియట్లీ అబో క్యూ నార్ ఇమీడియట్లీ బిలో అబో ఓ. మనకి ఓకి ఇమీడియట్లీ అబో ఉండటానికి వీల్లేదని చెప్పాడు. క్యూ అనేటువంటి పర్సన్కి ఇమీడియట్లీ అబో ఉండకూడదని ఇచ్చాడు. అంటే కన్ఫామ్గా కే ఇక్కడ తప్పితే అవకాశం లేదు. కే అనేటువంటి పర్సను ఎవరికి నైదర్ ఇమీడియట్లీ అబో క్యూ అని ఇచ్చాడు. అంటే అక్కడ క్యూ రాకూడదండి, ఇక్కడ క్యూ రావాలి, ఇక్కడ జే రావాలి. క్యూకి జేకి మధ్యలో 1 మెంబరు, క్యూ ఆడ్ నెంబరు సరిపోతుంది. ఇక మిగిలిన తీసుకెళ్లి టాప్ ఫ్లోర్లో రాసేయచ్చుగా. ఆ మిగిలిన పర్సన్ ఎవరో చూడండి. జేకేఎల్ ఎంఎన్ మిస్ అయ్యాడు. సో ఎన్ అనేటువంటి పర్సన్ 8th ఫ్లోర్లో తీసుకుంటున్నాను. ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ 65 దగ్గర నుంచి అగైన్ డేటా ఇచ్చాడు. జోన్ JKLMNOPQ సిట్టింగ్ అరౌండ్ ఏ circular area with equal distance between each other but not necessarily in the same order. Some of the people facing the center while some of the people facing the inside. Around the round table మనకి 8 members అని ఇచ్చాడు. జోన్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కాంబినేషన్లో ఇచ్చాయండి వాడు ఇచ్చినటువంటి. చూద్దాం కండిషన్స్ చూద్దాం. క్యూ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ పి. క్యూ అనేటువంటి పర్సన్ పీకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్. క్యూ ఫేసింగ్ ది అవుట్ సైడ్. పి అనేటువంటి వాడు అవుట్ సైడా ఇన్సైడ్ అని చెప్పలేదు. క్యూ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ పి అని ఇచ్చాడు. క్యూ యొక్క ఫేసింగ్ ఇచ్చాడు. చూద్దాం. ఓన్లీ 2 పీపుల్ బిట్వీన్ పి అండ్ కే, క్లారిటీ లేదు. బోత్ ఎం అండ్ క్యూ ఆర్ ఇమీడియట్లీ నైబర్స్, ఎం అండ్ జే ఆర్ ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ క్యూ. Only 3 people between J and L. N sits thought to the right of M. L is not the neighbor of N. Both the immediate neighbors of P facing the same direction. No use. O sits thought to the left of J. N facing the same direction as M. O sits to the immediately right of K. Both the immediate neighbor of K facing opposite directions. Q facing a direction opposite to O. ఎక్కడ మనకి క్లారిటీ లేదు. చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి. Q sits second to the left of P అని ఇచ్చాడు. సపోజ్ P సెంటర్ తీసుకుంటే వాడికి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్లో Q తీసుకుంటున్నాను. Q ఫేసింగ్ అవుట్ సైడ్ అని ఇచ్చాడు. వన్ ఆఫ్ ది పాసిబిలిటీ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ P అండ్ K అని ఇచ్చాడు. లెఫ్టా రైటా తెలియదు. ఓకే, నెక్స్ట్ బోత్ M అండ్ J ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ Q అంటే మనకి పీకి లెఫ్ట్ సైడ్ 2 మెంబర్స్ తర్వాత కే ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఓన్లీ 2 people బిట్వీన్ పి అండ్ కే అంటే కన్ఫామ్గా కే ఇక్కడే రావాలి. అప్పుడు ఎం అనే ఓన్లీ క్యూ యొక్క నైబర్స్ చూడండి. ఎవరు? ఎం అండ్ జే. ఎం అండ్ జే వీళ్ళిద్దరిలో ఒకళ్ళు లెఫ్ట్ ఇంకొకళ్ళు రైట్ ఉండాలి క్యూ అనేటువంటి పర్సన్కి. ఓకే, బోత్ ఎం అండ్ జే ఆర్ ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ క్యూ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చింది ఎన్ సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ ఎం. ఎన్ అనేటువంటి పర్సన్ ఎంకి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్లో ఉండాలి అన్నాడు. ఇప్పుడు ఎం ఇక్కడ తీసుకుంటే 1, 2, 3 ఇక్కడ రావాల్సిందే. 1, 2, 3 ఇటు పక్క అవకాశం లేదు. ఎం ఇక్కడ తీసుకుంటే 1, 2, 3 ఎక్కడైనా ఛాన్స్ ఉంది, ఇక్కడైనా ఛాన్స్ ఉంది. 2 రకాల అవకాశాలు ఉన్నాయి. ఎం యొక్క ఫేసింగు పొజిషను తెలియదు కాబట్టి కన్ఫామ్గా చెప్పలేము. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ కంటిన్యూషన్. ఎన్ సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ ఎం. ఎల్ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ ఎం. ఎల్ అనేటువంటి పర్సన్ ఎం యొక్క నైబర్ అయ్యే అవకాశం లేదు అని ఇచ్చాడు.
ఎల్ అనేటువంటి పర్సన్ ఎక్కడో తెలియదు మనకి. బోత్ ది ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ పి ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్ అని ఇచ్చాడు. పి యొక్క నైబర్స్ ఇద్దరు సేమ్, నో యూస్. ఓ సిట్స్ థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ జే. ఓ అనేటువంటి పర్సన్ జేకి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఉండాలని చెప్పాడు. ఇప్పుడు జే ఇక్కడ తీసుకుంటే 1 2 3 1 2 3, జే ఇక్కడ తీసుకుంటే 1 2 3, ఇది ఒకటే అవకాశం ఉంది. ఎం అండ్ జీ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది మనం. క్లారిటీ లేదు కాబట్టి అట్ ప్రజెంట్ ఇది కూడా మనం తీసుకోలేము. ఓ సిట్స్ థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ జే, ఎన్ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్ యాజ్ ఎం అని ఇచ్చాడు. ఓ సిట్స్ టు ది ఇమీడియట్లీ రైట్ ఆఫ్ కే అని ఇచ్చాడు. కేకి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో ఓ ఉండాలి. ఇప్పుడు మనకి ఓ అనేటువంటి పర్సన్ ఎక్కడ అనేది ఇంతవరకు తెలియదు. బోత్ ది ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్ అని ఇచ్చాడు, నో యూజ్. క్యూ ఫేసింగ్ ది ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఓ అని ఇచ్చాడు. క్యూ అనేటువంటి పర్సన్ ఓ అనేటువంటి పర్సన్ ఆపోజిట్ లో ఉండాలన్నాడు. క్యూ అవుట్ సైడ్ కాబట్టి కన్ఫామ్ గా ఓ సెంటర్ ఆఫ్ ది టేబుల్ ఉండాలిగా. ఒకసారి ఓ గురించి ఇంకేమైనా క్లారిటీ ఉందా అనేది చూద్దాం. ఒకసారి వెనక వెళ్తే బోత్ ది ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ పి ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్ యాజ్ ఓ అని ఇచ్చాడు. పి యొక్క నైబర్స్ ఇద్దరు సేమ్ యాజ్ ఓ అంటే కన్ఫామ్ గా ఓ ఇన్సైడ్ ఉండాలి కాబట్టి పి యొక్క నైబర్స్ కూడా ఇన్సైడ్ ఉండాల్సిందే. ఓకే, జాగ్రత్త చూడండి. బోత్ ది ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ పి ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్ యాజ్ ఓ అని ఇచ్చాడు. సేమ్ డైరెక్షన్ ఇచ్చాడు, సారీ సేమ్ డైరెక్షన్. ఓ సిట్స్ థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ జే అని ఇచ్చాడు. సో మనకి పి యొక్క నైబర్స్ ఇద్దరు సేమ్ అని ఇచ్చాడు. సో మనకి ఓ అనేటువంటి పర్సన్ క్యూ అని పి అనేటువంటి పర్సన్ ఆపోజిట్ అని ఇచ్చాడు, కానీ ఓ ఫేసింగ్ ది డైరెక్షన్ క్యూ ఫేసింగ్ ది ఆపోజిట్ డైరెక్షన్ టు ఓ అని ఇచ్చాడు. కానీ ఎక్కడ ఏంటి క్లారిటీ లేదు మనకు. సో ఓకే, వన్ ఆఫ్ ది పాసిబిలిటీ మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఇక్కడ మనకి ఎం అనేటువంటి పర్సన్ జే అనేటువంటి పర్సన్ వీళ్ళిద్దరి గురించి ఆలోచిద్దాం. సపోజ్ ఇక్కడ ఎం ఇక్కడ జే తీసుకుంటున్నానండి, జాగ్రత్త చూడండి. ఇప్పుడు చూద్దాం. ఓన్లీ త్రీ పీపుల్ బిట్వీన్ జే అండ్ ఎల్ అని ఇచ్చాడు. జేకి ఎల్కి మధ్యలో 3 మెంబర్స్ అంటే కన్ఫామ్గా ఆపోజిట్ ఇచ్చేది ఉండాలి. అవకాశం ఉందా? లేదుగా. సో కన్ఫామ్గా జే అక్కడ ఉండే అవకాశం లేదు. జే ఇక్కడ తీసుకుంటే ఎల్ ఇక్కడ, ఎం ఇక్కడ, ఇప్పుడు సరిపోతుంది. జే అండ్ ఎల్ ఆపోజిట్ ఇచ్చేదా. ఓకే, బోత్ ది ఎం అండ్ జే ఆర్ ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ క్యూ. ఓన్లీ 3 పీపుల్ బిట్వీన్ జే అండ్ ఎల్, క్లారిటీ వచ్చేసింది. ఎన్ సిట్స్ థాట్ టు ది రైట్ ఆఫ్ ఎం అని ఇచ్చాడు. ఎంకి రైట్ సైడ్ 1 2 3 1 2 3 2 రకాల అవకాశాలు ఉన్నాయి. కానీ జే గురించి ఓ గురించి ఇచ్చినట్టున్నాడు చూడండి. జే గురించి ఇచ్చినటువంటి చూడండి. ఓ సిట్స్ ఇమీడియట్ పి ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్. ఓ సిట్స్ థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ జే అని ఇచ్చాడు. అంటే ఓ ఇక్కడే ఉండాలి. థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ జే అంటే కన్ఫామ్గా వాడు సెంటర్ ఆఫ్ ది టేబుల్ అయితేనే థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ జే అవుతుంది. ఇప్పుడు దానికన్నా ముందల ఎం గురించి కండిషన్ ఇచ్చినటువంటి చూడండి. ఎం అనేటువంటి పాయింట్ నుంచి కనెక్టివిటీ ఇచ్చాడు. ఎన్ సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ ఎం. అవుట్ సైడ్ తీసుకుంటే 1 2 3 ఎన్ ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, అంటే ఇది కన్ఫామ్ అంటే ముందర పి యొక్క పాసిబిలిటీ వన్ ఆఫ్ ది పాసిబిలిటీ తీసుకుని మొదలు పెట్టాను. రిమైనింగ్ అని మనకి ఫేసింగ్ పి యొక్క కంపారిజన్తో ఫేసింగ్ ఎక్కడా చెప్పలేదండి. ఎందుకంటే ఓన్లీ 2 పీపుల్ బిట్వీన్ పి అండ్ కే అన్నాడు, కానీ పి యొక్క ఫేసింగ్ ఇంతవరకు మనం ఇంటర్నల్ అయినా తీసుకోవచ్చు, ఎక్స్టర్నల్ అయినా తీసుకోవచ్చు. ఓకే, అయితే క్యూ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ పి అన్నాడు కాబట్టి ఆ కండిషన్ తీసుకున్నాను నేను. ఆ ఒక పాయింట్ పి అండ్ క్యూ తప్పితే రిమైనింగ్ మొత్తం మనకి మార్చుకోవడానికి అవకాశం ఉంది. రిమైనింగ్ ఎక్కడ పి గురించి క్యూ గురించి కన్ఫర్మేషన్ అయితే లేదు. అయితే క్యూ పొజిషన్ మారితే జే అండ్ ఎం మారిపోతారు మళ్ళీ, కనెక్టివిటీ ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఈ పాసిబిలిటీ ఏమైనా పనికి వస్తుందా అనేది చూద్దాం. జే అండ్ ఎల్ అయిపోయారు. ఎల్ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ ఎన్. ఎల్ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ ఎన్. బోత్ ది ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ పి ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్. ఎం అవుట్ సైడ్ కాబట్టి ఎల్ కూడా అవుట్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉందండి. నెక్స్ట్ వన్, ఓ సిట్స్ థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ జే. ఎన్ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్ యాజ్ ఎం. ఎన్ అండ్ ఎమ్ సేమ్ డైరెక్షన్ అని ఇచ్చాడు. ఎం అవుట్ సైడ్ కాబట్టి ఎన్ కూడా అవుట్ సైడ్ రావాలండి. ఓకే, ఎన్ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్ యాజ్ ఎం. ఓ సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ కే. కేకి ఇమీడియట్లీ రైట్ సైడ్లో ఓ ఉన్నాడని ఇచ్చాడు. అంటే కే అవుట్ సైడ్ రావాలి మనకి. బోత్ ది ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ కే ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్. వాడు అవుట్ సైడ్ ఉన్నాడు కాబట్టి వీడు ఇన్సైడ్ ఉండటానికి అవకాశం ఉందండి. బోత్ ది ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ పి ఫేసింగ్ కే ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చింది. బోత్ ది ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ కే ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్. క్యూ ఫేసింగ్ ది డైరెక్షన్ ఆపోజిట్ టు ఓ. సరిపోయిందిగా. ఓ అండ్ క్యూ ఆపోజిట్ అంటే మనం తీసుకున్నది కన్ఫామ్గా ట్రూ అయ్యింది. ఎక్కడ పి అనేటువంటి పర్సన్ సెంటర్ ఆఫ్ ది టేబుల్ తీసుకుంటే సరిపోయింది. పి అనేవాడు అవుట్ సైడ్ ఒకసారి మీరు చెక్ చేసి చూడండి ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేటువంటిది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ మనకి 170 దగ్గర నుంచి డేటా సఫిషియన్సీ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడల్స్ చూడండి. డిఎస్ ఫస్ట్ వన్ చూడండి. క్వశ్చన్, హౌ మెనీ పీపుల్ స్టాండ్ బిట్వీన్ హెచ్ అండ్ ఎల్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఆఫ్ 8 పీపుల్. రో అరేంజ్మెంట్లో 8 మెంబర్స్ ఉన్నారని ఇచ్చాడు. ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్ అని ఇచ్చాడు. ఫస్ట్ వన్, బి స్టాండ్స్ సెకండ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది లైన్.
నెక్స్ట్ ఓన్లీ 2 people బిట్వీన్ బి అండ్ ఎం. ఓన్లీ 1 person స్టాండ్ బిట్వీన్ ఎం అండ్ ఎల్. ఏదర్ సైడ్స్లో ఎలా అయినా ఉండటానికి ఛాన్స్ ఉందండి. హెచ్ స్టాండ్స్ టు ది ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ఎస్ అని ఇచ్చాడు. ఇంతకీ ఎల్ అనే పర్సన్ ఎక్కడో తెలియదుగా మనకి. ఓకే, ఎల్ అనేటువంటి పర్సన్ కనుక ఇక్కడ తీసుకుంటే ఈ రెండిట్లో ఏది లాస్ట్ కండిషన్ ఉంది చూడండి. ఓన్లీ ఎస్ ఈజ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ నెక్స్ట్ వన్ హెచ్ స్టాండ్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ఎస్ అని ఇచ్చాడు. ఇక్కడ తీసుకోవచ్చు, లేదా ఎల్ అనేవాడిని ఇక్కడ తీసుకుంటే అటు పక్క తీసుకోవడానికి అవకాశం ఉంది. సో మనకి ఫస్ట్ పాసిబిలిటీ తీసుకుంటే క్లారిటీ లేదు. ఇప్పుడు మనకి హెచ్ అండ్ ఎల్ ఎక్కడ అనేది కన్ఫామ్గా చెప్పలేమండి. ఓన్లీ 1 నుంచి కన్ఫామ్గా తెలియదు. ఓన్లీ 2 చూద్దాం. 2 అలోన్. వై స్టాండ్స్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ ది లైన్ అని ఇచ్చాడు. ఓకే, ఓన్లీ 3 people బిట్వీన్ వై అండ్ ఎస్. వైకి ఎస్కి మధ్యలో 3 members అని ఇచ్చాడు. ఎస్ ఈజ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ బోత్ హెచ్ అండ్ ఎం. ఎస్ అనేటువంటి పర్సన్ హెచ్కి ఎంకి మధ్యలో ఉన్నారని ఇచ్చాడు. హెచ్కి ఎంకి మధ్యలో ఎస్ ఉండాలి. ఏదర్ సైడ్స్లో ఎలా అయినా రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వన్ వై స్టాండ్స్ ఓన్లీ 3 people బిట్వీన్ వై అండ్ ఎస్. ఓకే, ఎస్ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ హెచ్ అండ్ ఎం. ఓకే, ఎల్ స్టాండ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎం. ఎంకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్లో పనికిరాదుగా. అదే ఎం ఇక్కడ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్లో ఎల్ రావడానికి ఛాన్స్ ఉంది. ఈ అరేంజ్మెంట్ తీసుకున్నట్లయితే అంటే మనకి హెచ్ అండ్ ఎం చూద్దాం. హెచ్ అనేటువంటి పర్సను, ఎం అనేటువంటి పర్సను. ఎం ఇక్కడ, హెచ్ ఇక్కడ తీసుకుంటే ఎంకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్లో ఎల్ ఉంటుందండి. ఎల్ స్టాండ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎం. ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడిగాడు? హెచ్కి ఎల్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు అన్నాడు. చెప్పేయచ్చుగా. సో ఆన్సర్ ఈస్ 2 alone is sufficient. Next, among the students MNO PQ each having different weights, who weights the most? Maximum weight ఎవరని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్, P weights more than M but less than N. P weights more than M but less than N. N does not weight the most. N అనేటువంటి పర్సన్ మోస్ట్ కాదు అని చెప్తున్నాడు. ఎమ్స్ వెయిట్ ఈజ్ మోర్ దాన్ ఓ అని ఇచ్చాడు. ఎం అనేటువంటి పర్సను ఓ కన్నా ఎక్కువ అంటే ఇంతకన్నా అవకాశం లేదు మనకి. ఎం అనేటువంటి పర్సన్ ఓ కన్నా ఎక్కువ అంటే కన్ఫామ్ ఇంతే రావాలి. ఇప్పుడు మనకి మోస్ట్ వెయిట్ పర్సన్ ఎవరంటే కన్ఫామ్గా చెప్పేయచ్చుగా. ఓన్లీ 1 నుంచి ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు ఓన్లీ 2 చూద్దాం. 2 alone చూడండి. పీస్ వెయిట్ లెస్ దాన్ ఓన్లీ 2 people. నెక్స్ట్, M's weight is more than O. M's weight is more than O but less than Q అని ఇచ్చాడు. బట్ ఎవరు ఎక్కడ అనేది కన్ఫామ్గా మనం చెప్పలేము. ఓకే, మనకి ఇందులో మ్యాక్సిమం ఎవరు మినిమం ఎవరు అనేది క్లారిటీ లేదండి. సో ఆన్సర్ ఈస్ 1 alone is sufficient. నెక్స్ట్, ఈజ్ డబ్ల్యూ ది అంకుల్ ఆఫ్ యూ. డబ్ల్యూ అనేటువంటి పర్సన్ ఈకి అంకుల్ అవుతాడా అని అడిగాడు. స్టార్టింగ్ విత్ ఈజ్ కాబట్టి ఏదో ఎస్ ఆర్ నో ఏది చెప్పగలిగినా ఓకే. M is the sister of W. M is the sister of W. Next, B has only 1 daughter M అని ఇచ్చాడు. B అనేటువంటి పర్సన్ B has only 1 daughter M. B has only 1 daughter M. అంటే W కన్ఫామ్గా మేల్ మెంబర్ అయి ఉండాలి. D is the daughter of M. D అనేటువంటి పర్సన్ M యొక్క డాటర్ అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్, E is the sister of D. చెప్పేయచ్చుగా. ఎందుకంటే ఎం అనేటువంటి పర్సన్ మాత్రమే ఫీమేల్ మెంబర్ అని ఇచ్చాడు కాబట్టి కన్ఫామ్గా మనకి ఓన్లీ 1 నుంచి తీసుకున్నట్లయితే డబల్ ఈజ్ ది అంకుల్ ఆఫ్ ఈ అంటే చెప్పేయచ్చు. ఎందుకంటే ఎం ఈజ్ ది సిస్టర్ ఆఫ్ డబ్ల్యూ అని ఇచ్చాడు. బి హ్యాజ్ ఓన్లీ 1 daughter ఎం అని ఇచ్చాడు. అంటే కన్ఫామ్గా డబ్ల్యూ మేల్ మెంబర్ అయి ఉండాల్సిందే మనకు. సో 1 alone is sufficient. సెకండ్ వన్ తీసుకున్నట్లయితే ఎస్ హ్యాజ్ ఓన్లీ 2 children M and W. M and W. Okay, next, E is the daughter of M. E అనేటువంటి పర్సన్ M యొక్క డాటర్ అని ఇచ్చాడు. E is the daughter of M. J is married to M. J and M wife and husband. E is the daughter of M. J is married to M. W is married to K. W and K are wife and husband. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జెండర్స్ ఎవరి ఈ గురించి తప్పితే రిమైనింగ్ ఎవరి గురించి మనకు కన్ఫామ్గా చెప్పలేమండి. సో డబ్ల్యూ అనే పర్సన్ ఈకి అంకుల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, మే ఆర్ మే నాట్. సో ఆన్సర్ ఈస్ 1 alone is sufficient. ఓన్లీ 1 నుంచి క్లారిటీ ఉందండి. నెక్స్ట్, 73 చూడండి. 73
173. On which day of the same week from Monday to Sunday was Naina born? Monday, Tuesday, Wednesday, Thursday, Friday. Okay, comparison ఏగా అవసరం లేదనుకోండి చూడండి. Naina's aunt correctly remember that she was born after Tuesday but before Sunday. And that she was not born on Thursday అని ఇచ్చాడు. ట్యూస్డే తర్వాత అంటే వెన్స్డే అవ్వచ్చు, థర్స్డే పనికిరాదుగా, ఫ్రైడే కావచ్చు, సాటర్డే కావచ్చు. సో ఓన్లీ వన్ నుంచి తెలియదు, ఓన్లీ టూ. నైనాస్ అంకుల్ కరెక్ట్లీ రిమెంబర్ దట్ షీ వాజ్ బోర్న్ ఆఫ్టర్ మండే. ఓకే, అండ్ షీ వాజ్ బోర్న్ నాట్ ఆన్ వెన్స్డే అని ఇచ్చాడు. మండే తర్వాత వెన్స్డే కాదని ఇచ్చాడు. మండే తర్వాత వెన్స్డే కాదు అంటే క్లారిటీ లేదు. పోనీ రెండు కలిపితే వస్తుందా అంటే వెన్స్డే కాదు అంటే మనకి ఫ్రైడే అన్నా అయి ఉండాలి, లేదా మళ్ళీ సాటర్డే అన్నా అయి ఉండాలండి. సో మనకి రెండు కలిపినా కూడా క్లారిటీ లేదండి. సో ఆన్సర్ ఈస్ నైదర్ నార్. నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి చూడండి. హౌ ఈస్ SELF సెల్ఫ్ కోడెడ్ ఇన్ ది కోడ్ లాంగ్వేజ్? వాడు ఇచ్చినటువంటి కోడ్స్ ఏంటనేటువంటిది చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ దాంట్లో హెల్ప్ సెల్ఫ్ టు విన్ ఈజ్ కోడెడ్ యాజ్ అని ఇచ్చాడు, అండ్ హెల్ప్ టు విన్ హిమ్ ఈజ్ కోడెడ్ యాజ్ అని ఇచ్చాడు. ఇందులో మీకు ఫస్ట్ సెకండ్లో కామన్గా ఉన్నటువంటిది తీసుకుంటే హెల్ప్ అనేటువంటిది కామన్గా ఉంది. ఇందులో జాగ్రత్త చూడండి. హెల్ప్ అనేటువంటిది ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే మనకు కావాల్సింది సెల్ఫ్ అండి. టు అనేటువంటిది సపరేట్ చేసేయచ్చు, టు అనేది కామన్గా ఉంది. నెక్స్ట్ విన్ అనేటువంటిది కామన్గా ఉందండి. సో ఇక అలాంటప్పుడు మనకి సెల్ఫ్ ఒకటేగా ఫస్ట్ దాంట్లో మిగిలేది. సో ఓన్లీ వన్ నుంచి ఆన్సర్ వస్తుందండి. ఓకే, ఇప్పుడు టూ ఎలోన్ చూద్దాం. ఓన్లీ టూ తీసుకుంటే మేక్ ప్లాన్ విత్ సెల్ఫ్ ఈజ్ కోడెడ్ యాజ్ అని ఇచ్చాడు. మేక్ ప్లాన్ విత్ సెల్ఫ్. అండ్ రెండోది తీసుకున్నట్లయితే కనెక్ట్ టు సెల్ఫ్ ఇంపార్టెంట్ ఈజ్ కోడెడ్ యాజ్ అని ఇచ్చాడు. రెండిట్లో కామన్గా ఉన్నటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, ఇక్కడ బోత్ పాసిబిలిటీస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కామన్గా ఉన్నటువంటి వర్డ్స్ ఏంటి అనేటువంటిది చూద్దాం. రెండిట్లో కామన్గా ఉన్నటువంటిది సెల్ఫ్ ఒకటే అనుకోండి చూడండి. మేక్ లేదు, నెక్స్ట్ ప్లాన్ లేదు, విత్ లేదు, సెల్ఫ్ ఒకటే కామన్గా ఉందండి. సో రెండు కలిపితే చెప్పేయచ్చు ఇక్కడ కూడా. సో ఆన్సర్ ఇస్ ఎయిదర్ 1 or 2 ఫాలోవర్స్. నెక్స్ట్ 175 చూడండి. 175 కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇది బ్లడ్ రిలేషన్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి చూడండి. బ్లడ్ రిలేషన్ మీద వాట్ షుడ్ కమ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ టు ఎస్టాబ్లిష్ పీ ఈజ్ ది మదర్ ఇన్ లా ఆఫ్ టీ అని ఇచ్చాడు. పీ అనేటువంటి పర్సన్ టీకి మదర్ ఇన్ లా అవ్వాలి అన్నాడు. జాగ్రత్త చూడండి. ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. పర్సంటేజ్ అంటే మదర్, పీ ఈజ్ ది మదర్ ఆఫ్ క్యూ. నెక్స్ట్ ఎడిషన్, క్యూకి ఆర్కి ఎడిషన్ అంటే ఏంటది? సన్. ఇది క్యూ ఈజ్ ది సన్ ఆఫ్ ఆర్ అని ఇచ్చాడు. క్యూ ఈజ్ ది సన్ ఆఫ్ ఆర్. నెక్స్ట్ ఎట్ ది రేట్ ఆఫ్ ఆర్, ఎట్ ది రేట్ ఆఫ్ ఎస్. ఎట్ ది రేట్ ఆఫ్ అంటే వాడి ఇచ్చిన రిలేషన్ ఫాదర్, ఆర్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఎస్. ఇప్పుడు మనకి పి అనేటువంటి పర్సన్ టీకి మదర్ ఇన్ లా అవ్వాలి అంటే టీ అండ్ ఎస్ లైఫ్ పార్ట్నర్స్ అయితే సరిపోతుందిగా. ఓకే, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండాలి. వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండాలంటే వాడు ఇచ్చిన రిప్రజెంటేషన్లో చూడండి. అండ్ తీసుకుంటే ఎస్ ఈజ్ ది హస్బెండ్ ఆఫ్ టీ తీసుకోవచ్చు. రిమైనింగ్ ఎట్ ది రేట్ ఆఫ్ ఎడిషన్ డాలరు పర్సంటేజ్, ఇంకేం పనికిరాదు. సో ఆన్సర్ ఈస్ అండ్ థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ 76 దగ్గర నుంచి డేటా ఇచ్చాడు జోన్. 7 ఫ్రెండ్స్, కిషోర్, రాహుల్, అజయ్, సుజాత, ప్రీతి, మధుకర్ అండ్ హర్ష్ చంద్ర ఆర్ స్టూడెంట్స్ 7 డిఫరెంట్ స్కూల్స్. ఏవో స్కూల్స్ ఇచ్చాయండి. ఇక ఫర్దర్గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ముందర 7 పర్సన్స్ తీసేసుకోండి. కిషోర్ తర్వాత రాహుల్, అజయ్, సుజాత, ప్రీతి, మధుకర్, హరీష్ చంద్ర. ఓకే, ఆర్ స్టూడెంట్స్ 7 డిఫరెంట్, 3+3+1 ఏవో స్కూల్స్ ఇచ్చాయండి. ఓకే, ఇక ఆ స్కూల్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 1 by 1 7 డిఫరెంట్ స్కూల్స్ ఏమని ఇచ్చాడు? హన్స్రాజ్ మోడల్ స్కూల్, మోడర్న్ స్కూల్, ఎయిర్ ఫోర్స్ బాలభారతి, కేంద్రీయ విద్యాలయ అని ఇచ్చాడు. నెక్స్ట్ రంజాస్ పబ్లిక్ స్కూల్, ప్రభుదయాల్ పబ్లిక్ స్కూల్ అండ్ స్ప్రెండ్లింగ్ పబ్లిక్ స్కూల్. బట్ నో స్టూడెంట్ రీడ్ ఇన్ ది స్కూల్ హూస్ నేమ్ స్టార్ట్ విత్ ది ఫస్ట్ ఇనీషియల్ లెటర్ ఆఫ్ హిస్ ఆర్ హర్ నేమ్. అంటే స్కూల్ యొక్క నేము, వీడి యొక్క స్టార్టింగ్ లెటర్, దాని యొక్క స్కూల్ యొక్క స్టార్టింగ్ లెటర్ సేమ్ అవడానికి వీల్లేదని ఇచ్చాడు. హూస్ నేమ్
స్టార్టింగ్ విత్ ది ఫస్ట్ ఇనీషియల్ లెటర్ ఆఫ్ హిస్ ఆర్ అర్ నేమ్ అని ఇచ్చాడు. ఓకే, రాహుల్ అండ్ ప్రీతి స్టడీస్ ను మోడర్న్ స్కూల్ అండ్ ఎయిర్ ఫోర్స్ బాలభారతి రెస్పెక్టివ్లీ. అంటే రాహుల్ అనేటువంటి వాడు మోడర్న్ స్కూల్ అండి, రాహుల్ వచ్చేప్పటికి మోడర్న్ స్కూల్. ఓకే, మోడర్న్ ఉంది. ఇంకోటి ఏంటంటే హంసరాజ్ మోడల్ స్కూల్ ఉంది, ఇది మోడర్న్ స్కూల్ అండి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఎవరు, ప్రీతి అనేటువంటి పర్సన్ వచ్చేప్పటికి ఎయిర్ ఫోర్స్ బాలభారతి, ప్రీతి ఎయిర్ ఫోర్స్ బాలభారతి ఏబిబి అని రాస్తున్నానండి. ఓకే, నెక్స్ట్ అజయ్ రీడ్స్ నైదర్ స్ప్రండ్లింగ్ పబ్లిక్ స్కూల్ నార్ ప్రభుదయాల్ పబ్లిక్ స్కూల్. అజయ్ అనేటువంటి పర్సన్ స్ప్రండ్లింగ్ కానీ ప్రభుదయాల్ పబ్లిక్ స్కూల్ కానీ ఈ రెండు అవకాశం లేదు. సుజాత అండ్ హరీష్ చంద్ర డు నాట్ స్టడీ ప్రభుదయాల్ పబ్లిక్ స్కూల్, నెక్స్ట్ రంజాస్ పబ్లిక్ స్కూల్, స్ప్రండ్లింగ్ స్కూల్. సుజాత అనేటువంటి పర్సన్, ఇంకో పర్సన్ ఎవరని చెప్పాను, హంసరాజ్, అంతేనా, హరీష్ చంద్ర. వీళ్ళిద్దరూ ప్రభుదయాల్ కాదు, స్ప్రండ్లింగ్ కాదు, స్ప్రండ్లింగ్ కాదు, ఇంకోటి ఏంటి, ప్రభుదయాల్ పబ్లిక్ స్కూలు, రంజాస్ కాదు, వీళ్ళు కూడా స్ప్రండ్లింగ్, రంజాస్. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఇంకా మనకు మిగిలినటువంటిది ఎవరు, కిషోరు, నెక్స్ట్ మధు. వీళ్ళిద్దరూ కన్ఫామ్గా ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే స్ప్రండ్లింగు నెక్స్ట్ ప్రభుదయాల్ పబ్లిక్ స్కూలు అజయ్కి, సుజాతకి, హరిశ్చంద్రకి పనికిరాదంటే కన్ఫామ్గా మధు అండ్ కిషోర్ వీళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళకి రావాలి. స్ప్రండ్లింగ్, ప్రభుదయాల్ పబ్లిక్ స్కూల్, ఎస్పీఆర్పిడి అని రాస్తున్నానండి, ప్రభుదయాల్ పబ్లిక్ స్కూల్ అండ్ స్ప్రండ్లింగ్. రిమైనింగ్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రంజాస్ పబ్లిక్ స్కూల్ అజయ్కి తప్పితే ఇంకెవరికి అవకాశం లేదు, వీడికే రావాలి. నెక్స్ట్ సుజాత అండ్ హరీష్ చంద్రాలు ఇంకా రిమైనింగ్ మిగిలినటువంటి స్కూల్స్ ఏంటి అనేటువంటి అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ స్కూల్ చూడండి, హంసరాజ్ మోడల్ స్కూలు హరీష్ చంద్రకి పనికిరాదు, హెచ్తో స్టార్ట్ అయింది కాబట్టి, సో వీడికి హంసరాజ్ మోడల్ స్కూల్ తీసుకుంటున్నాను. ఇంకా మిగిలినటువంటిది ఏంటో చూడండి, కేంద్రీయ విద్యాలయం మిగిలిందండి, సో కేంద్రీయ విద్యాలయం వీడికి రాస్తున్నాను. సో మధుకి నెక్స్ట్ కిషోర్కి ఎవరికి ఏ స్కూల్ అనేది క్లారిటీ లేదండి. ఓకే, నెక్స్ట్ 81 దగ్గర నుంచి చూడండి. దేర్ ఆర్ 5 men. ఓకే, అరుణ్, కునాల్, సౌరవ్, రాహుల్ అండ్ హరీష్. ఫస్ట్ లెటర్ డిఫరెంట్ గానే ఉంది. ఓకే, ది వన్ హూ ఈస్ ది టాలెస్ట్ ఈజ్ నాట్ ది యంగెస్ట్. అంటే హైట్స్, ఏజెస్ ఇచ్చాడండి, హైట్ అండ్ ఏజ్. 1 2 3 4 5 1 2 3 4 5 మొత్తం మీద 5 మెంబర్సేగా. లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో తీసుకున్నాను, అంటే లెఫ్ట్ టు రైట్ హైట్స్లో ఇంక్రీజింగ్ ఆర్డర్, ఏజెస్లో కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్ తీసుకున్నాను. ఫస్ట్ వన్, ది వన్ హూ ఈస్ ది టాలెస్ట్ ఈజ్ నాట్ ది యంగెస్ట్. టాలెస్ట్ పర్సన్ యంగెస్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి, అది ఇప్పుడు ఏం చేయలేము. నెక్స్ట్ వన్ చూడండి, కునాల్ ఈజ్ ఓల్డర్ దాన్ ఓన్లీ హరీష్. అని ఇచ్చాడు. హరీష్ కన్నా చిన్నోడు ఎవడో ఉండకూడదు. కునాల్ ఈజ్ ఓల్డర్ దాన్ ఓన్లీ హరీష్. సౌరవ్ ఈజ్ ఓల్డర్ దాన్ రాహుల్. ఏజ్లో జాగ్రత్త చూడండి, సౌరవ్ ఈజ్ ఓల్డర్ దాన్ రాహుల్ బట్ షార్టర్ టు హిమ్ అని ఇచ్చాడు. రివర్స్, హైట్స్లో రివర్స్లో ఉండాలి. ఓకే, నెక్స్ట్ సౌరవ్ అయిపోయాడండి. సౌరవ్ ఈజ్ ఓల్డర్ దాన్ రాహుల్ బట్ షార్టర్ టు హిమ్ అని ఇచ్చాడు. ఓన్లీ 1 person ఈజ్ టాలర్ దాన్ రాహుల్. రాహుల్ కన్నా ఒక్కడే టాలర్ అంటండి, అంటే రాహుల్ కన్నా సౌరవ్ చిన్నవాడు, ఎంత చిన్నవాడు అనేది తెలియదు, ఇమీడియట్గా అవ్వచ్చు అవ్వకపోవచ్చు అండి. నెక్స్ట్, అనుజ్ ఈజ్ షార్టెస్ట్ వైల్ యంగర్ దాన్ ఓన్లీ సౌరవ్ అండ్ రాహుల్. అనుజ్ ఈజ్ షార్టెస్ట్ వైల్ షార్టర్ దాన్, అనుజ్ ఈజ్ షార్టర్ దాన్ సౌరవ్ అండ్ రాహుల్ అని ఇచ్చాడు. సౌరవ్ అండ్ రాహుల్. ఓకే, మనకు ఆల్రెడీ ఏజెస్లో వీళ్ళిద్దరి గురించి క్లారిటీ ఉంది. ఓకే, ఇప్పుడు హంసరాజ్ ఇక్కడ ఓల్డెస్ట్ అంటే వాడు కన్ఫామ్గా రైట్ మోస్ట్ పాసిబిలిటీ అవకాశం లేదు. ఓకేనండి. లాస్ట్ వన్, ఓన్లీ 2 men ఆర్ షార్టర్ దాన్ సౌరవ్ అని ఇచ్చాడు. ఓన్లీ 2 men ఆర్ షార్టర్ దాన్ సౌరవ్. సౌరవ్ కన్నా ఇద్దరే మెన్స్ 2 men అని ఇచ్చాయండి. ఓకే, ఇద్దరే మనకి చిన్నవాళ్ళు ఉండాలని ఇచ్చాడు. ఆల్రెడీ అనుజ్ ఉన్నాడు, ఇంకోటి ఎవరు, హరీష్ తీసుకోండి, ఎందుకంటే వాడు టాలెస్ట్ అయినోడు, ఇక్కడ మనకి యంగెస్ట్ అవ్వకూడదని ఇచ్చాడు. ఫస్ట్ వన్, ది వన్ హూ ఈస్ ది టాలెస్ట్ ఈజ్ నాట్ ది యంగెస్ట్ అన్నాడు. ఇక మిగిలినోడేగా మనకు టాలెస్ట్ అవ్వాల్సింది.
మిగిలినటువంటి పర్సన్ ఎవడో చూడండి, ఏహెచ్కే మిస్ అయ్యాడండి, వాడిని ఇక్కడ తీసుకోండి సరిపోతుంది. ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. లాస్ట్ డేటా చూడండి. A to H study different standards. All of them are seated around a circular table facing the center. Around the round table మనకి 8 members అని ఇచ్చాడు చూడండి. ఫర్దర్గా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క స్టాండర్డ్ ఏంటి అనేది కనుక్కోవాల్సి ఉంటుంది. పొజిషన్ స్టాండర్డ్. ఫేసింగ్ ది సెంటర్ అని ఇచ్చేసాడుగా. వన్ బై వన్ చూద్దాం. సి సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ హెచ్. హెచ్కి రైట్ సైడ్న థర్డ్ పొజిషన్లో సి అని ఇచ్చాడు. నెక్స్ట్ హెచ్ స్టడీస్ స్టాండర్డ్ 8 అని ఇచ్చాడు. 8th స్టాండర్డ్లో హెచ్ అనేటువంటి పర్సన్ ఉన్నాడని ఇచ్చాడు. ఎఫ్ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఈ. ఎఫ్ అనేటువంటి పర్సన్ ఈకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్లో ఉండాలి. ఈజ్ నాట్ అన్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ సి అండ్ హెచ్. సో సికి హెచ్కి నైబర్ అవ్వటానికి వీలు లేదని ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మనకి దానికన్నా ముందర చూడండి. ఈ అనేటువంటి పర్సన్కి ఎఫ్ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఈ అంటే ఈ ఇక్కడ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్లో ఎఫ్ ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. ఇంకెంతకన్నా ఛాన్స్ లేదు మనకు. ఓన్లీ యూనిక్ పాసిబిలిటీ వస్తుందండి. నెక్స్ట్ ది వన్ హూ స్టడీస్ స్టాండర్డ్ 1 ఈజ్ అన్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఈ. ఈ యొక్క నైబర్ ఫస్ట్ స్టాండర్డ్ ఇచ్చాడు. లెఫ్టో రైటో చెప్పాల. 3 పర్సన్స్ సిట్ బిట్వీన్ హెచ్ అండ్ 7th స్టాండర్డ్. సో కన్ఫామ్గా ఆపోజిట్లో ఎఫ్ అనే పర్సన్ 7th స్టాండర్డ్గా తీసుకోవచ్చు. హెచ్ అండ్ సి, హెచ్ కామా సి అండ్ ఆల్సో దేర్ ఇమీడియట్లీ నైబర్స్ డు నాట్ స్టడీస్ సెకండ్ స్టాండర్డ్. హెచ్ అనేటువంటి పర్సన్ పనికిరాదు. సి అనేవాడు సెకండ్ స్టాండర్డ్ కాదు, ఇక్కడ సెకండ్ స్టాండర్డ్ కాదు, ఇక్కడ సెకండ్ స్టాండర్డ్ వచ్చే అవకాశం లేదు. హెచ్ కానీ సి కానీ వాళ్ళ యొక్క నైబర్స్ కానీ సెకండ్ స్టాండర్డ్ అయ్యే అవకాశం లేదు. అంటే ఈ కానీ ఈకి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ కానీ సెకండ్ స్టాండర్డ్ రావాలండి. ఓకే, చూద్దాం. ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ స్టాండర్డ్ 2 అండ్ జీ. సెకండ్ స్టాండర్డ్కి జీకి మధ్యలో 1 పర్సన్ అని ఇచ్చాడు. సెకండ్ స్టాండర్డ్కి జీకి మధ్యలో 1 పర్సన్ అంటే ఇక్కడ సెకండ్ స్టాండర్డ్ తీసుకుంటే జీ అనే పర్సన్కి అవకాశం లేదు. అదే ఇక్కడ సెకండ్ స్టాండర్డ్ తీసుకుంటే జీ అనేటువంటి పర్సన్కి ఇక్కడ అవకాశం ఉందండి. జాగ్రత్త చూడండి. ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ సెకండ్ స్టాండర్డ్ అండ్ జీ. స్టూడెంట్స్ ఆఫ్ స్టాండర్డ్ 3 and 4 ఆర్ ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్. 3 and 4 ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్ అని ఇచ్చాడు. ఎక్కడో ఏంటో మనం అట్ ప్రజెంట్ చెప్పలేం. సి దగ్గర నుంచి హెచ్ లోపల సి కూడా తీసుకోవచ్చు. 3 and 4 ఛాన్స్ ఉందండి, చూద్దాం. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చింది. సి ఈజ్ నైదర్ 4th స్టాండర్డ్ నార్ 3rd స్టాండర్డ్. సి అనేవాడు 3 and 4 పనికిరాదని ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు 3 and 4 కన్ఫామ్గా వీళ్ళిద్దరికి తప్పితే ఇంకెవరికి అవకాశం లేదు. చూద్దాం. 3 and 4 is immediate neighbors of each other. C is neither 3 nor 4. Only 1 person between A and 5th standard. A does not study second and third అని ఇచ్చాడు. సో A అనేటువంటి పర్సన్ సెకండ్ కానీ థర్డ్ కానీ పనికిరాదని ఇచ్చాడు. ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ A and 5th స్టాండర్డ్ అని ఇచ్చాడు. సపోజ్ A ఇక్కడ తీసుకుంటే 5th స్టాండర్డ్, ఈ రెండిట్లో ఎక్కడైనా రావడానికి ఛాన్స్ ఉందండి. అయితే ఏ అనేటువంటి పర్సన్ సెకండ్ స్టాండర్డ్ పనికిరాదని ఇచ్చాడు. అంటే ఏ అనేటువంటి పర్సన్ ఎక్కడైనా తీసుకోవచ్చు, ఏ అనే పర్సన్ ఎక్కడైనా తీసుకోవచ్చు. ఒకసారి చూద్దాం. ఏ గురించి ఇచ్చినటువంటి కండిషన్స్ చూడండి. ఏ డస్ నాట్ సెకండ్ అని ఇచ్చాడు. ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ ఏ అండ్ 5th స్టాండర్డ్ అని ఇచ్చాడు. ఇక్కడ ఏ తీసుకుంటే లెఫ్ట్ అండ్ రైట్ ఛాన్స్ ఉంది. అదే ఇక్కడ ఏ తీసుకుంటే అటు పక్క 5th స్టాండర్డ్ లేదు, ఇటు పక్క 5th స్టాండర్డ్ లేదు. సో కన్ఫామ్గా ఏ అనేటువంటి వాడికి ఇక్కడ తప్పితే ఇంకెక్కడ అవకాశం లేదండి. ఓకే, ఏ అనేటువంటి పర్సన్ సెకండ్ పనికిరాదు, థర్డ్ కూడా పనికిరాదని ఇచ్చాడు. 3 and 4 పక్క పక్కనే అంటే ఇక్కడ 3 తీసుకుని ఇక్కడ 4 తీసుకుంటే సరిపోతుందిగా. సో అప్పుడు మనకి కన్ఫామ్గా ఛాన్స్ ఉందండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూద్దాం. ఏ డస్ నాట్ సెకండ్ అండ్ థర్డ్ అని ఇచ్చాయండి. ఏ అనేటువంటి వాడికి 4 తీసుకున్నాను. బి డస్ నాట్ స్టడీ సెకండ్ స్టాండర్డ్ అని ఇచ్చాడు. బి అనేటువంటి వాడు సెకండ్ స్టాండర్డ్ కాదంటే బి అనేటువంటి పర్సన్ 3rd స్టాండర్డ్ తీసుకోవచ్చు. దానికన్నా ముందర ఈ యొక్క నైబర్స్లో ఒకడు 1st స్టాండర్డ్ అని ఇచ్చాడు. సో కన్ఫామ్గా 1st స్టాండర్డ్ వీడి తప్పితే ఇంకెవరికీ అవకాశం లేదు. పర్సన్స్ షోన్ మనకి ఇచ్చినటువంటి పర్సన్స్లో ఏ వచ్చాడు, బి వచ్చాడు, సి వచ్చాడు, డి రాలా. డి అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకుంటే డిఈ ఎఫ్ జి హెచ్ సరిపోతున్నారు. స్టాండర్డ్స్ మిస్ అయ్యారు చూడండి. మనకి సి అనేటువంటి పర్సను తెలియదు, ఈ అనేటువంటి పర్సన్ గురించి క్లారిటీ లేదు. ఇంకేమైనా ఉన్నాయేమో మిస్ అయినాయేమో చూద్దాం. మనకి వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే 7th స్టాండర్డ్ వచ్చేసింది. మిగిలినటువంటి నెంబర్స్ చూడండి. 1 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది, 4 వచ్చింది, 5 మిస్ అయింది, నెక్స్ట్ 6 మిస్ అయింది. 5 and 6 గురించి ఎక్కడన్నా మాట్లాడాడా అంటే లాస్ట్లోనే ఉంది. ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ ఏ అండ్ 5th స్టాండర్డ్ అని ఇచ్చాడు. ఏ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ 5th స్టాండర్డ్ తీసుకోవచ్చు. ఆటోమేటిక్గా ఈ అనేటువంటి పర్సన్ 6th స్టాండర్డ్గా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది.
ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఇవి ఓవరాల్ ఇందులో ఇచ్చినటువంటి మోడల్స్ అండి. ఓకే, పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి మోడల్స్ ఏ లేవు. నెంబర్ సిరీస్ ఉంది చూడండి ఒకసారి. నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ ఉన్నాయి. 93 దగ్గర నుంచి ఇచ్చినటువంటి నథింగ్ బట్ డబల్ సిరీస్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చాయండి. లాజిక్స్ ఏంటనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. 93కి లాజిక్ వచ్చేప్పటికి మనకి ఇంటూ 7 + 7 ఇంటూ 6 + 6 ఇంటూ 5 + 5 ఎక్సెట్రా అండ్ సో ఆన్. సేమ్ లాజిక్ రెండో దానికి అప్లై చేయండి. దట్ వాడు అడిగినటువంటి వాల్యూ ఏంటి, సి వాల్యూ అడిగాడు. అదే లాజిక్ అప్లై చేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. అంటే ఫస్ట్ దానికి లాజిక్ చెక్ చేసుకుని ఓకే అయితే రెండో దానికి అప్లై చేస్తాం. ఒకసారి లాజిక్ చెప్తున్నాను, మీరు ఒకసారి అది చెక్ చేసుకోండి. ఓకే, 94th ప్రాబ్లం చూడండి. 94 తీసుకుంటే ఇంటూ 8 - 8 ఇంటూ 7 - 7 ఇంటూ 6 - 6 ఎక్సెట్రా అండ్ సో ఆన్. డిక్రీజింగ్ ఆర్డర్లో తీసుకుంటూ వచ్చాయండి. ఓకే, నెక్స్ట్ 95th క్వశ్చన్ చూడండి. ఏ నెంబర్ అయితే మల్టిప్లికేట్ చేశాడో ఆ నెంబర్ యొక్క క్యూబ్ యాడ్ చేశాయండి. 1 1 క్యూబ్, 2 2 క్యూబ్, 3 3 క్యూబ్, 4 4 క్యూబ్ ఎక్సెట్రా అండ్ సో ఆన్. సేమ్ లాజిక్ వెరిఫై చేసి చూడండి. నెక్స్ట్ 96th ప్రాబ్లం. ఇది డైరెక్ట్ లాజిక్ అండి. ఇంటూ 3 + 3 మొత్తానికి ఒకటే లాజిక్ తీసుకున్నాడు, పెద్ద ఇబ్బంది ఏం లేదండి. ఓకే, లాస్ట్ వన్ 97. ఇక్కడ మనకి వాడు ఇచ్చినటువంటి దానికి లాజిక్ అబ్జర్వ్ చేస్తే 0.5 దగ్గర నుంచి తీసుకున్నాడు. ఇంటూ 0.5 + 0.5 అండి. ఇంటూ 1 + 1 ఇంటూ 1.5 + 1.5 ఎక్సెట్రా అండ్ సో ఆన్. 0.5 దగ్గర నుంచి అదే 0.5 పెంచుకుంటే వెళ్ళాడు, పెద్ద ఇబ్బంది ఏం లేదండి. ఇవి ఓవరాల్ ఇందులో ఇచ్చినటువంటి మోడల్స్. ఓవరాల్ మనకి నెంబర్ సిరీస్ కూడా డైరెక్ట్ మోడల్స్, పెద్ద ఇబ్బంది పెట్టేటువంటి క్వశ్చన్స్ ఏం లేవు. కాకపోతే ఫస్ట్ దాంట్లో మనకి డేటా సఫిషియన్సీ ఉన్నాయి కాబట్టి కొంచెం టైం టేకింగ్. ఆ 5 క్వశ్చన్స్ ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసి చూడండి. డేటాబేస్ మోడల్స్ కానీ రిమైనింగ్ కానీ పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదండి. జాగ్రత్తగా ఒకసారి మళ్ళీ చెక్ చేసి చూడండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.